అమ్మ ఈరోజు కూరకారం చేద్దామని 2 కిలోలు పట్టించాను. దీనిలోకి ధనియాలు ఒక అరకిలో, మెంతులు కొంచెం, ఒక 100 గ్రాముల జీలకర్ర కలిపి వేయించేసాను. నెయ్యి మాత్రం 2 చుక్కలు వేసే వేయించాను, మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు కొంచెం ఒక పావు గ్లాసుడు, పావు సేరు గ్లాస్ అనమాట. వంట ఆముదం, కొంచెం పసుపు కొంచెం తగ్గించాను, ఎందుకంటే వెల్లుల్లిపాయలు నిన్నే వలిసాను, ఎక్కడ పాడవుతాయో అని చెప్పేసి కొంచెం పసుపు, ఉప్పు, నూనె రాసి ఉంచాను అనమాట. ఈ వెల్లుల్లిపాయలు వేసేసి అన్నీ రోట్లో కొడతాను అనమాట. ఓకే అమ్మా, చేసి ధనియాలు చక్కగా నలిగిపోయినాయమ్మా, ఊరికే నలిగిపోతాం, వేయించినాయి కదా, బాగుంటుంది టేస్ట్కి అని చెప్పేసి ఇట్లా మొదలు పెట్టాను. మ్యాక్సిమం అన్నీ కలిసిపోయినాయమ్మా. ఇంకా మనం అంటే దీంట్లో సగం ఉన్నాను, దీనిలో కూడా సగం కొట్టాము. మొత్తం 2 కలిసేసేసి గిన్నెలో మిక్స్ చేశారు, కలిపేస్తా చేతితోటి. మంచిగా కలిసిపోయింది. కారం కూడా ఏ రంగు వస్తుందో చూడండి, కొంచెం మంచి రంగులో ఉంటుంది. ఓకే అమ్మ, కలిపాక చూపిస్తాను. అమ్మ ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి, ఎంత బాగా కలిసిపోయిందో. కొంచెం ఓపీ చేసి మళ్ళీ 2 కలిసి ఒక దాంట్లోకి తోడి చేతితోటి బాగా కలిపేసేస్తే చక్కగా కలిసిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు నాకు ఇష్టం కదా, కొంచెం ఎక్కువే వేస్తాను. కొంచెం ఎక్కడన్నా 1, 2 పొట్టు తీని ఉన్నాయి, అందుకని కొంచెం పొట్టు కనిపిస్తుంది. లేకపోతే అది కూడా తీసేస్తే చక్కగా ఇంకా బాగానే ఉంటుంది. కొంచెమేలే, అన్నీ తీసేసినాను. పొడి పొడిలాడుతా బాగా వచ్చిందమ్మా. జై శ్రీరామ్.